ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన రోజు. మామూలుగా ఇంగ్లీషు సంవత్సరాన్ని మనం న్యూ ఇయర్గా జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు సడన్గా మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉగాది, మన తెలుగు ప్రజలందరికీ కూడా మరి కొత్త సంవత్సరం అని చెప్పేసి మన పెద్దలందరూ కూడా ఎప్పటి నుంచో మనం నిర్ణయించడం జరిగింది. కాకపోతే మనం పాశ్చాత్య కల్చర్కి అలవాటు పడి మనం జనవరి 1ని జరుపుకుంటున్నాం. కానీ మరి ఇది మన నిజంగా మన తెలుగు సంవత్సరాది ఇది. కాబట్టి ఈ రోజున మన రమాకాంత్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాని ఈరోజే లాంచ్ చేయాలని చెప్పేసి సడన్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ చాలా షార్ట్ నోటీస్లో కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా శివాజీ రాజా గారు యాక్చువల్గా ఆయన అబ్రాడ్లో ఉన్నారు. మేము చెప్పినప్పుడు సడన్గా చెప్పాము ఆయనకి ప్రోగ్రాం. ఆయన కూడా నైట్ బయలుదేరి వచ్చారు. ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ చిత్రంకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్ని కూడా ఈ సమయంలో చాలా కృషి చేసి చాలా వాళ్ళ పద్ధతుల్లో చాలా ప్రత్యేకంగా ఈ సినిమాకి ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ సినిమాని మీరు అందరూ ఆదరించి దీవిస్తారని కోరుకుంటూ మీకు విన్నపం. ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ Telugu film industry from now onwards. Film was my passion. Now it's becoming my profession through great, you can say great, because I have seen his consistency and accuracy and his passion towards film also. That's why through him I'm introducing to Telugu film industry. I'm very happy with work with Ramakant and Vijay Prakash and Umakant. From now onwards, I'm planning put my step firmly in Telugu film industry. Please cooperate us, make this film a big success. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతి ఒక్కరికి అందరికీ పేరున నమస్కారం అండి. ఎక్కువ మాట్లాడడానికి ఇది టైం కాదండి, దానికి ఇంకో ఈవెంట్ ఉంది, అప్పుడు మాట్లాడతానండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రమాకాంత్ గారికి అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఫస్ట్ అది కూడా నేను తర్వాత మాట్లాడినప్పుడు మాట్లాడనండి. చాలామంది నేను చేసిన వర్క్ అంతా చూసి ఎవరు నా మీద నన్ను నమ్మలేదండి. ఫస్ట్ నన్ను నమ్మిన మొదటి వ్యక్తి రమాకాంత్ గారు అండి. నన్ను నమ్మి హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. మీరు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అందరి గురించి మాట్లాడే టైం కదా నేను మాట్లాడతానండి, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత. సో ఇక్కడికి వచ్చిన మీడియాలో అందరికీ పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. సినిమాని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలంటే మీరే దానికి కారణం అవుతారండి. ఈ సినిమాని ఒక మంచి పొజిషన్ మీరే తీసుకెళ్ళారండి. మీరే అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన మిగతా అతిథులకి పేరున అందరికీ నాకు నమస్కారం అండి. ముఖ్యంగా నేను శివాజీ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళ బాబుని నా మీద నమ్మకం ఉంచి హీరోగా లాంచ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్, అంటే బ్రదర్ అని చెప్పడం కాదు కానీ నా మీద నమ్మకం ఉంచి కో ప్రొడ్యూసర్ గారు సుదర్శన్ గారు నా మీద నమ్మకం ఉంచి ఈ సినిమా నాకు నిర్మించడానికి అవకాశం కల్పించినందుకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఇందులో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు, పెద్దవాళ్ళు ఆర్టిస్టులు కూడా పనిచేశారు. ముఖ్యంగా బాబీ సింహ అని మీకు అందరికీ తెలుసు, నేషనల్ అవార్డు విన్నారు. తను ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఇంకొక రైట్ హ్యాండ్ లాగా ఈ ప్రాజెక్ట్లో ఒక మెంటార్ లాగా ఫస్ట్ నుంచి చివరి దాకా తీసుకెళ్ళిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు అండి. ఈరోజు వాళ్ళు లేరు ఇక్కడ, బట్ హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఒక విజువల్ ఫీస్ట్ మీరు ఈ సినిమాలో చూస్తారు. అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అపార్ట్ ఫ్రమ్ దట్ నా సైడ్ నుంచి నేను ఒక కొత్త పాయింట్తో నేను వచ్చాను ఇక్కడికి, మూవీలో. సో అది కూడా మీకు నచ్చుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. సో థ్యాంక్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్ని, ఈ సినిమాని మీడియా నుంచి అందరికీ, పబ్లిక్ అందరికీ పూర్తి స్థాయిలో రీచ్ అవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Wishing you a very, very happy Ugadi.
And just want to thank you all for coming out and gracing us with your presence today. And of course, thank you to the wonderful, great team up here for letting me be a part of your film. And I was very honored to play a role in it. And I'm very excited to, see what happens going forward with the teaser, the trailer, etc., etc. So thank you all. ఈ సినిమా ఇవాళ ఫస్ట్ లుక్ని జనరల్గా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా వినాయకుడిని పూజించుకుని చేసుకుంటాం. ఆ వినాయకరావు గారే మన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన చేతుల మీద ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదొక సక్సెస్కి కారణం. అలాగే హీరోల్లో రాజా, ఆయన పేరు ముందు ఉంది విజయ, అంటే విజయరాజా. అతని సక్సెస్ కూడా ఆ పేరులోనే ఉంది. ఇక మొక్కను బట్టి మనం చెప్తాం ఇదివరకు విత్తుని బట్టి మొక్క వస్తాని. అలాగా శివాజీ రాజా గారి గురించి 2 ముక్కలు చెప్తాను నేను. శివాజీ రాజా గారితో నేను లోగడ 10 సినిమాలు తీశా. 10 సినిమాలను కూడా నాకు అత్యధిక లాభం వచ్చిన సినిమాలు. అనేదానికి చిన్న కామెడీ. నేను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి కవరేజ్ కోసం వచ్చాను, కానీ నన్ను చీఫ్ గెస్ట్ చేసి ఏదైనా జరగచ్చని నిరూపించారు. అవును, శివాజీ రాజా నాకు మంచి మిత్రుడు, క్రమశిక్షణ గల నటుడు, మంచి వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని ఈ సినిమాతో పరిశ్రమలకు పరిచయం చేస్తున్నారు. తండ్రిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి నటుడిగా నిలబడాలని ఆశీర్వదిస్తున్నాను. అందరికీ వికారనామ ఉగాది శుభాకాంక్షలు. మా అన్నయ్య బిడ్డ విజయరాజా అంటే నా సొంత బిడ్డ లెక్క. తన బాబాయ్గా ఈ సినిమాకి సంబంధించి ఏ సినిమాకైనా సంబంధించి ఎప్పుడు మేము వెంట ఉంటానని, ఆ సపోర్టు నెంబర్ 1 హీరోగా ఎదిగే వరకు నా కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము రోజు కలుస్తూ ఉంటాం. బాబుని ఇలా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటే, నేను తనకి బాగా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ తెలుసు. అయితే కథ సూపర్గా ఉంది, ఒక కొత్త డైరెక్టర్ ఇలా చెప్పాడు చూడేసాను, కానీ అన్న కథ ఇప్పుడు మన హీరో. సో మీరు దాన్ని మంచి ఇది చేస్తే డెఫినెట్గా సో కథ మనకి నిలబడుతుందని చాలా సినిమాలు ప్రూవ్ అయినాయి. సో ఆ కోణంలో వెళ్తే బెటర్ అని నేను కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ సినిమా చాలా అద్భుతమైన కథ తీసుకుని చేయడం, అలాగే సమీర్ రెడ్డి లాంటి అద్భుతమైన కెమెరామన్, బాబీ సింహ నాకు బెస్ట్ ఫ్రెండ్, తమిళ్లో కూడా నెంబర్ 1 అతను. ఇలా కాస్టింగ్ కానీ టెక్నీషియన్ కానీ చాలా పెద్ద పెద్ద బ్యాటింగ్ పెట్టుకుని చేసిన సినిమా ఇది. సో రమాకాంత్ గారి మీద నమ్మకంతో నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి, శివాజీ అన్న జడ్జ్ చేశారు కాబట్టి. సో డెఫినెట్గా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని, నెంబర్ 1 పొజిషన్ ఉండాలని మనసు కోరుకున్నాను. ప్రొడ్యూసర్ అందరికీ కనకవర్షం కురిపించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రమాకాంత్ అన్నకి థ్యాంక్ యూ సార్. అంటే రవి చెప్పినట్టు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన డెడికేషన్, ఆయన ప్యాషన్ చూసి రోజు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ మా ఉమాకాంత్ అయిన ప్రొడ్యూసర్ గారు ఏదైనా కూడా చాలా ఓకే ఇంకా ఖర్చు పెట్టండి సినిమా బాగుస్తే చాలని చాలా ఖర్చు పెట్టారు. అండ్ ఇంకా మెయిన్ డిఓపి గారు సమీర్ రెడ్డి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరే చాలా లైఫ్ ఇచ్చారు దీనికి. ఆ విజువల్స్ అన్నీ మీకు చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. ఆ విజువల్స్ అన్నీ చాలా బాగా తీశారు ఆయన. అండ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు, ఆయన ఎక్కడ ఉంటే అంత చాలా సందడిగా ఉంటుంది ఎక్కడ, అంటే ఎప్పుడు అంతా నేను నవ్విస్తూనే ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది ఆయనతో ఉంటే, చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ షాషా పర్ఫార్మెన్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ మూవీలో. అండ్ అలాగే బాబీ సింహ గారు, ఇంకా ఈ మూవీలో చేసిన అందరికీ, నాగబాబు గారికి, పృథ్వీ గారికి, ఝాన్సీ గారికి, కాంచీ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్గా చేసిన రవి, ఇంకా రాఘవ, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఈవెంట్లో మాడతాను. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ ఓపెనింగ్ రోజు డాడీకి మాట ఇచ్చాను, మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూసి గర్వపడతారని. ఖచ్చితంగా ఈ సినిమా చూసి గర్వపడతారు డాడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండగ పూట మా అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాకతీయమే కావచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ మా వినాయకరావు గారు, పసుపులేటి రామారావు, వీళ్ళిద్దరూ నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు సన్నిహితులు అవటం, ఈరోజు
మా అబ్బాయి ఫంక్షన్కి వాళ్ళ తెలుగు ఉంటున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఊరు వాడు, నేనంటే చాలా ఇష్టపడి, చాలా 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 ఇష్టం. అంటే ఒక విధంగా చెప్పాలంటే రోజు మార్నింగ్ అతని మెసేజ్తోనే లెగుస్తాను, అతని మెసేజ్ చూసే పడుకుంటా. మా రామ్ సత్యనారాయణ గారు, నేను ముద్దుగా ఈ స్టూడియోలో ఓనర్ పేరే నేను ముద్దుగా ఆయన పెట్టుకుంది రామానాయుడు అని, నాయుడు గారు అని పిలుస్తాను ఆయన. ఆయన 4వ సినిమా 3వ సినిమా నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు ఫస్ట్. దాని తర్వాత నేను హీరోగా మా రామ్ సత్యనారాయణ చాలా సినిమాలు తీశారు. ఏమైనా గారు కొంచెం అప్పుడే నేను మీరు 100 సినిమాలు చేస్తారు మా నాయుడు గారు లాగాని నన్ను ఆయన ఇప్పుడు నా చిన్నబాబు అని పిలుస్తుంటాడు ఆయన. ఆయన కూడా ఇక్కడ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా రమాకాంత్, ఉమాకాంత్, నిజం చెప్పాలంటే నేను ప్రొడ్యూసర్ దొరికి చూడలే, ఫస్ట్ టైం ఇది ఇప్పుడే చూస్తాను అనుకుంటా నేను. నాకు ప్రకాష్ పరిచయం ఉంది, నాకు డైరెక్టర్ పరిచయం ఉంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఒక 2 years క్రితం ఈ స్క్రిప్ట్ నాకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే మా బావ నల్లమల్ల బుజ్జి తీసుకొచ్చి, బావ ఈ సబ్జెక్ట్ చేద్దాం, నా పర్సనలో చేద్దాం అని చెప్పి ఫస్ట్ తీసుకొచ్చాడు. తనకి సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది ఆ బుజ్జికి. నేను చదువుతానంటే ప్రతిది చాలా నీట్గా రాస్తుంది, ప్రతిది డైలాగ్ టు డైలాగ్ అంతా రాస్తుంది. సరే తర్వాత మార్పు వచ్చింది, వాళ్ళే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. తను ఏం చెప్పాడో అదే తీశాడు యాజ్ ఇట్ ఈస్గా. దానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే నాకు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది మా అబ్బాయిని ఎవరి చేతిలో పెట్టాలన్నప్పుడు. ఇందాక సురేష్తో నేను చాలాసేపు డిస్కస్ చేశాను, అన్న ఇంత సర్కిల్ ఉంది కదా, పెద్దోడికి వెళ్తావు లేదో సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గర అని చాలాసార్లు మేము సురేష్తో మాట్లాడుకుంటే తను కూడా ఇక్కడే ఓటేశాడు, కొత్త వాళ్ళకి ఇస్తాను కొత్తదనం ఏమైనా ఉంటుంది అని. సో అలాగే మా అబ్బాయితో పాటు ఇంకో 2 హీరోలు ఉన్నారు దీంట్లో, రవి, రాఘవ. ఆ రాఘవ మా సత్యనారాయణ గారి అబ్బాయి, రవి మా అబ్బాయికి నాకు ఇద్దరికీ క్లోజ్ అయ్యి ఎంత వీళ్ళంతా చక్కగా ఆడుతూ పాడుతూ తీశారు. దీనికి వెనకాల ఒక హస్తం ఉంది, ఆ హస్తమే కెమెరామెన్ సమీర్ రెడ్డి. నేను ఫస్ట్ డే చెప్పాను, సార్ మీరు ఉన్నారు కదా నేను ఏ రోజు లొకేషన్ రాను అని. ఒకసారి వెళ్ళి ఒక అరగంట, ఇంకొకసారి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని. ఎందుకంటే నాకు ఈ యూనిట్ మీద అంత నమ్మకం. ఈ సినిమా బాగుండాలని, ఈ సినిమాతో పాటు అన్ని సినిమాలు బాగుండాలని, ఈ పండగ పూట తెలుగు సినిమాలన్నీ కలకలాడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎంటైర్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి ఇంకా ముందు చాలా ఫంక్షన్లు ఉన్నాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ టీంకి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.